Good morning, boys and girls. Good morning, sir. We will have to improve our services. మన చైనీస్ డెలిగేట్స్ తో జరిగిన మీటింగ్ లో వాళ్ళు మనకు చూపించిన బస్ ఇంటీరియర్స్ అండ్ మోడల్స్ నాకు అసలు నచ్చలేదు. సావిత్రి ఎందుకు అవన్నీ నచ్చుతాయి? అందుకే బెటర్ డీల్ కోసం నేను దుబాయ్ వెళ్ళబోతున్నాను. బస్ టెక్ వరల్డ్ వైడ్ తో గ్రాండ్ మీటింగ్ అక్కడ. నాతో పాటు ఓ ముగ్గురు దుబాయ్ తీసుకెళ్తున్నాను. అందులో ఒకరు నా పర్సనల్ మేనేజర్ సావిత్రి. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. దుబాయ్ అంట, ఇక నీకు ఫుల్ సర్ప్రైజెస్ అనుకుంటా. బాస్, ఆ దుబాయ్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసు జూబ్లీ హిల్స్ లో ఉంది. అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా, దానికి దుబాయ్ దాకా ఎందుకు సార్? నీకు దుబాయ్ రావడం ఇష్టం లేదా? ఇలాంటి మీటింగ్ దుబాయ్ లోనే జరగాలి. నెంబర్ 3 రెడ్ యాపిల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు లైఫ్ లో ఫ్లైట్ ఎక్క నన్ను మీరు దుబాయ్ తీసుకెళ్తున్నారు. మీరు బాస్ కాదు సార్, మీరు దేవుడు సార్, దేవుడు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రెడ్ యాపిల్. సార్ సావిత్రి, నువ్వు మనందరి పాస్పోర్ట్స్ ట్రావెల్ ఏజెంట్ కి ఇస్తే వాళ్ళు వీసా అప్లై చేస్తారు. సార్ ఎంతమో బిస్కెట్లు నాకు అర్థమైపోతుంది. ఊరే కంగ్రాట్స్ రా రెడ్ యాపిల్. హలో సార్, మొత్తం ప్యాక్ చేసుకున్నారా? ఏమై రెడ్ యాపిల్, కృపాకరం ఎక్కడ? కృపాకరం నీకు ఇష్టమని లోపల కొత్తగా పెట్టాను. నీకు పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కదా, పెట్టి తినే. ఏమండి, అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి. అసలే అక్కడ చలిగా ఉంటుందంట. మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. నమస్కారం సార్. ఏమై కృపాకరం, అంతమంది వేసుకొచ్చావేంటి? కొత్త పార్టీ అని ఎడుతున్నావా? లేదు సార్, మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఫస్ట్ జనరేషన్ నేనే సార్. ఓహో. ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు సార్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం సరిపోతావు కదా, వాళ్ళంతా ఎందుకు పంపించాయి? అంటే నేను రావట్లేదా సార్? తెలీదా? వీసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్ నచ్చలేదు అనుకుంటా. రిజెక్ట్ కొట్టాడు. సడన్ గా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. సార్, ఈ ఇన్నాళ్ళు మా వాళ్ళు నాకు ట్రంప్ లా రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కాట్లా వాడుకుంటారు సార్. జోకర్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కృపాకరం. మీతో కాకపోయినా మే ఇద్దరం బాత్రూమ్ లో చెరోములా కూర్చొని వచ్చేస్తాం సార్. బాత్రూమ్ లో కూర్చుని వచ్చేస్తారా? మనం చేసేది రైలు ప్రయాణం కాదు, విమానయానము. అత్తగారు దబిడి దిబిడే పద. వెల్కమ్ సార్. హాయ్. థ్యాంక్ యూ. పదండి రూమ్ లోకి వెళ్దాం. మీ రూమ్ కి నేనెందుకు? ఓ పోనీ నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా? నా రూమ్ కి మీరెందుకు? అంటే 2 రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి. 2 సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అసహ్యంగా ఉంటదని. 2 డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా? పోనీ లిఫ్ట్ లో పడుకోమంటారా? ఏ నో, వీళ్ళేమైనా అనుకుంటారు. పదండి పైకి వెళ్దాం. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. How was your first night in our hotel, ma'am? ఫస్ట్ నైట్? వుడ్ యు మీన్? Yesterday you checked in, ma'am. That's why. నిన్న రాత్రి మీ హోటల్లో దిగాం కాబట్టి మీ హోటల్లో స్టే ఫస్ట్ నైట్ అన్న మీ అర్థం? Yes, ma'am. How was your first night? ఇట్ వాస్ రియలీ గుడ్. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్. అయిపోయిందా? నాతో ఒక్క మాట అని చెప్పాలి కదండి. ఆ ఫస్ట్ నైట్ కాదు, నిన్నే కదా దుబాయ్ వచ్చింది. ఓహో, So, వేరే ఫస్ట్ నైటా? బతికించారు. నమస్తే. నమస్తే. Uncle Bijay Macau. ఆల్రెడీ కావడమ్మా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. No, Bijay Macau. కావో అంటాడేంటి? కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ కావో ఏంటి? వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. హెన్కు మిఖావ్. Boss ball ki first night. No come today. ఆయ్. ఏమన్నాడు? వాళ్ళ బాస్ కి ఫస్ట్ నైట్ అంట. మరి ఇప్పుడు మనం డే టైంలో ఏం చేద్దాం? ఏం చేస్తాను సార్, హోటల్కి వెళ్దాం. నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు, పడుకుంటాను. అవును కరెక్టే, రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా, నిద్ర ఎలా ఉంటది పాపం. What? అదేనండి, దుబాయ్ లో రాత్రే కదండి మీ ఫస్ట్ నైట్. అంటే నిన్నే కదండి మనం దిగింది. ఏంటి
పైకి లేపాలని లేదా? అంత సీన్ లేదండి, బ్యాక్ పట్టేసింది. 1 minute. అమ్మయ్యా. ఆ కాఫీ షాప్లో ఓ కాఫీ తాగుదామండి. పదండి. ఎక్కడ కూర్చున్నాం? ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకుంటా. రోడ్డు మధ్యలో ఎట్టినా తినేస్తున్నారు. హలో సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute అండి. ఓకే ఓకే. సార్ సుబ్బారావు సార్, సుబ్బారావు ఏంటి మీరేమనుకోనంటే అనుకోనంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి. చిచి నేను ఆ టైప్ కాదు. చిచి నేను కూడా డ్యూయల్ సిమ్ కాదండి. మరి దగ్గరకు వచ్చాను. అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటామండి? సెల్ఫీనా? ఓకే ఓకే. గంట నుండి FB లో అప్లోడ్ ఓకే. చేయడానికి ఏమీ లేక వస్తున్నా. రండి రండి కమ్. రండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరతను? తెలీదండి. మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు? ఆయన పేరు సుబ్బారావు కదండి. అయితే మా నాన్నగారి పేరు సుబ్బారావు అండి. ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి. అదేంటో ఆయనే ఉంటే నా లైఫే వేరేలా ఉండేది అనిపిస్తుందండి. సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి, అదే బయోడేటాలో. ఓ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా గుర్తు పెట్టుకున్నారా? ఎస్ ఎగ్జాక్ట్లీ 23 రోజెస్. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ 23 రోజెస్, 23 నంబర్ కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి 23 నైఫ్స్ ఇస్తారా? నో, మీరే 23 పీసెస్ కట్ చేయండి. లైక్ Thank you. చేయండి. Happy birthday to you. Happy birthday to dear Shanti. Happy birthday to you. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్? ఇవాళ నాకు సెకండ్ నైట్. నో మ్యామ్, నిన్ననే కదా మీరు మా హోటల్లో దిగారు. నిన్న రాత్రి దిగడం ఏంట్రా బాబు? నాకిది సెకండ్ నైట్. నో మ్యామ్, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్. హౌ వాజ్ ఇట్ మ్యామ్? ఏంటండి అదోలా ఉన్నారు? నిన్న సెకండ్ నైట్ కదా, మనం వచ్చింది మొన్న కదా. గట్టిగా అరవకండి, అడింటే 2 days బిల్ వేస్తాడు. నిజమే కదా. మనం వచ్చింది నిన్నేనండి. ఏమండి మీటింగ్ టైం అవుతుంది, పదండి. ఇలేనా? నమస్తే. బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ టుడే. హైకో. ఫస్ట్ నైట్. పదండి, అలా వెళ్ళి కాఫీ తాగుతా మాట్లాడుకుందాం. పదండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకుంటే రోడ్డు మీద ఎట్లా తినేస్తున్నారు. హలో సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute. ఓకే ఓకే. సెల్ఫీనా? గంట నుంచి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక వస్తున్నా. కమ్. ఎవరతను? తెలీదండి. తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే అతని పేరు సుబ్బారావు, మీ నాన్నగారి పేరు సుబ్బారావు. మీరు మామూలు వాళ్ళు కాదండి, నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు. ఓ, ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు. నిన్న మనం ఇక్కడికి వచ్చాం. నిన్న మనం ఇక్కడ రావడం ఏంటంటే, నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా. మొన్న రాత్రి వచ్చాం. హే, ఏమైంది మీకు? ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోతా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? నిన్నే కదా మీ అందరితో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏదో ఇమాజినేషన్ లో ఉన్నారండి. ఓయ్ పదండి, కేక్ కట్ చేద్దరు కానీ. కమన్ గైస్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ మ్యామ్. Hi! Yesterday I had a fantastic first night. Amazing it was. Boss ball ki first night, so he's not coming today? హైకో. I know. Namaste. Thank you. See to see. Not again. ఓకే, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. పదండి లో కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే.
మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా, మీరు అందుకే అతనితో సెల్ఫీ తీసుకున్నారు. అయ్య బాబోయ్, మీకు ఫ్యూచర్ మీద ఇంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్లోకి వెళ్ళిపోద్దండి. This is my third day. I came here day before yesterday. Yesterday was my second day, and today is my third day. Yes, I'm damn sure about it. Nobody can make me fool again. హ్యాపీ బర్త్డే. Give it to everyone. Thank you so much. My happy birthday. First night in Dubai. How? 23 number cake, 23 flowers. What? నా జీవితం తలకిందలైపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సర్ప్రైజ్ నచ్చిందా? సర్ప్రైజ్ ఏంటి? మీరే కదా మీ లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు. చెప్పాను. ఇయర్కి ఒకసారి చేసుకునే బర్త్డే మీరు 3 times సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థమైందా? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నిజమే, ఇక్కడ మీటింగ్స్ లేవు ఏమీ లేవు. అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను. అంటే ఆ చైనా వాడు నేనే సెట్ చేశాను. మరి సుబ్బారా ఫస్ట్ డే ఆడే వచ్చాడు. మిగతా 2 రోజులు సెట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఖర్చు అయిందండి బాబు. ఎందుకు చేసావు ఇదంతా రాంబాబు? నీకొక్క రోజు కాదు, ప్రతిరోజు పుట్టినరోజులో ఉండాలని చేశాను. అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను. ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను. ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్ గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను. నువ్వంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు? నా లైఫ్, నా ప్రాణం. 4 రోజులా? 4 రోజులు ఇక్కడ ఉండి ఏం చేస్తాం? ఏమీ లేదులేండి, ఇంకో నీ సర్ప్రైజ్ వేసి మూట కట్టుకుందామని, ఇంకో 4 బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుందామని. మన పెళ్ళయ్యాక ప్రతిరోజు ఓ సర్ప్రైజ్ ఇస్తాను, ఓకేనా? కానీ పెళ్లి మాత్రం మా ఊర్లోనే జరగాలి. ఎంతకే మీ ఊరి పేరేంటి? చెగునే పువ్వండి వనం. నేను ఊరి పేరు అడిగితే నువ్వు వనం వర్షం అని చెప్పి వాతావరణం గురించి చెప్తున్నావు. అదే మా ఊరి పేరు. చుట్టూ పొలాలు, మధ్యలో అందమైన గ్రామం, అక్కడ అందమైన ఇల్లు, అందులో మా నాన్న, అమ్మ, అక్క, బావ, మందారం, చుట్టూ కావలసిన వాళ్ళు. ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్కి వచ్చాను. లేదంటే నేను మా నాన్న దగ్గరే ఉండిపోయేదాన్ని తెలుసా? మీ నాన్నగారంటే నీకు అంత ఇష్టమా? మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన ప్రేమానురాగాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి. మీ నాన్నగారు మన పెళ్ళొద్దంటే? కష్టమైనా నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఆ? ఏంటి రాంబాబు, మాట్లాడు. అసలు ఈ నాన్నలంతా ఎందుకు పుడతారని ఆలోచిస్తున్నాను. ప్రేమించడానికి పుడతారా లేక ప్రేమ పెళ్లి ఆపడానికి పుడతారా అని. అదేంటి రాంబాబు అలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు లేరు, కానీ ఆయన పేరు వినగానే లైఫ్ లో ఆయన్ని ఎంత మిస్ అయ్యావో గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటిది మా నాన్నగారు ఉండగా తన ప్రేమను పొందాలనుకోవడం, తనని హ్యాపీగా ఉంచాలనుకోవడం తప్ప? నీకు రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం తెలుసా? తెలీదు. ఎందుకు? ఇప్పుడు మనం అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రన్వే మీద ఎయిర్ బస్ క్యాచ్ చేయాలి. ఎంత వీలైతే అంత తొందరగా మీ ఊర్లో ల్యాండ్ అయిపోవాలి. చలో చేగొండి పూగొండి వనం. కలెక్టర్ గారు, మీకు విషయం చెప్పనా? వి ఇండియన్స్ ఆర్ వెరీ రొమాంటిక్ పీపుల్. ఏ విషయానైనా రొమాంటిసైజ్ చేసి చెప్పడంలో భారతీయులను కొట్టే మనగాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకు కొవ్వొత్తిని తీసుకోండి. అది వెలుగునిస్తూ కరిగిపోతుంటే అయ్యో అంటూ దాని మీద కథలు రాస్తాం, కథనాలు రాస్తాం, కావ్యాలు రాస్తాం, కవితలు రాస్తాం, పాటలు రాస్తాం, పద్యాలు రాస్తాం, బొమ్మలు వేస్తాం, ఆఖరికి సినిమాలు కూడా తీస్తాం. కానీ ఆ కొవ్వొత్తి వెలుగునివ్వడానికి ఓ అగ్గిపుల్ల నేల రాలుతుంది. దాన్ని పట్టించుకునే నాథుడు ఎవడూ లేడు. అలా నేలకు రాలే అగ్గిపుల్లలే రైతులు సార్. మీకు ఇక్కడ ఏ మద్దతు దొరకదు. మీరు వెళ్ళండి. రంగా, తప్పు చేస్తున్నావు. జిల్లా కలెక్టర్ గారితో అలాగనే మాట్లాడేది. సారీ చెప్పు. సారీ చెప్పే అలవాటు నాకు లేదు.
కావాలంటే కలెక్టర్ గారిని సారీ అని పేరు మార్చుకోమని చెప్పండి. గుడ్ మార్నింగ్ సారీ గారు, గుడ్ ఈవినింగ్ సారీ గారు అని పిలుస్తాను. సార్ పదండి, అరెస్ట్ వారెంట్తో వద్దాం. మా రా, రా తల్లి. రా, 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 రా. ఎలా ఉన్నావు? చిక్కిపోయావేంటి? బానే ఉన్నాను కదా నాన్న. ఏ చిచి, నాకు అసలు కుక్కలాంటి జరగలే. హలో, దాన్ని కుక్క అని పిలవకు. కుక్కను పిలవకుండా ఇంకేమని పిలవాలి సార్? ఓహో సారీ, డాగ్ అనలా. దాని పేరు మందారం. మందారం అట్టేళ్ళు. నాన్న, అతనే నేను చెప్పిన రాంబాబు. ఆ కార్ కూడా అతందే. టీ షర్టు, జర్కిన్, విదేశీ కారు. ఆర్మనీ సార్, బెస్ట్ డిజైనర్ ఇన్ ద వరల్డ్. సల్మాన్ ఖాన్ కూడా అతనే డిజైనర్ సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, నేను కొంచెం తక్కువలో మహాట్ పెడతాను. ఏం చేస్తుంటావు? మీరేం చెప్తే చేస్తాను సార్. వృత్తి ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? బిజినెస్ మ్యాన్ అండి. క్యాపిటలిస్ట్. ఏం బిజినెస్? అదే ట్రావెల్స్ అండి. ఓ 100 బస్సులు ఉన్నాయండి, రోజుకి 200 ట్రిప్లు వేస్తాయండి. పండగ సీజన్ లో డబుల్ రేట్లతో ప్రజల డబ్బులు గుంజుకుంటారు, అంతేగా? ఇంకేం చేస్తుంటావు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తాను సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, రూపాయి ఇంట్రెస్ట్ సెట్ చేద్దాం. మనలో మనకి డబ్బులే ఉందండి. జనాల రక్తాన్ని తాగే వడ్డీ వ్యాపారివి. అసలు మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది? మా ఆఫీసులో పని చేస్తుంది కదండి, అక్కడే పడేసాను. సారీ అండి, అక్కడే పరిచయం అయిందండి. నీ వయసు ఎంత? 3 నెలలండి. హ? అంటే మీ అమ్మాయి నాకు పరిచయం అయ్యి 3 నెలలు అయిందండి. అందుకే నాకు మళ్ళీ పుట్టినట్టు ఉందండి. సరే పదండి. ఆయ్. ఆగు. ఇంటికి వచ్చిన అతిథిని ఊరు పొలిమేర నుండి పంపించేయడం సంస్కారం కాదు, కాబట్టి రమ్మంటున్నాను. ఐ హేట్ క్యాపిటలిస్ట్స్. ఈ విదేశీ కార్ని ఇక్కడే వదిలేసి వచ్చాయి. అయ్యి బాబాయ్, ఆ కారు ఇక్కడే వదిలేసి వచ్చాలా? అది చాలా కాస్ట్లీ సార్. ముందు దేశం, ఆ తరువాత విదేశం. మేరా భారత్ మహాన్. మీ నాన్న ఏంటి ఎంత సాకిచ్చాడు? ఆయన డబ్బునోళ్ళంటే నచ్చదా? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సర్లే, ఇంకెంత దూరం? ఇదే మా ఊరు. అయ్యి బాబోయ్, ఈ ఎర్ర జెండాలేంటి? ఊరంతా ఈ ఎరుపేంటి? అసలు ఎరుపుమయమేంటి? ఆ బోర్డులో ఉన్న క్వాలిటీస్ లో ఒక్కటి కూడా నలవలేదు. పైగా మీ నాన్న నాలా డబ్బున్నోళ్ళంటే ఇష్టం ఉండదు. మన పెళ్లి ఎలా అవుద్ది సావిత్రి? అది నువ్వే ఆలోచించాలి రాంబాబు. ఐ లవ్ యూ. నేనేం చెప్పినా మా ఊర్లో ఇలాంటివి చాలా చూసా అంటావు కదా, అదేనా ఈ ఊరు? దీని పేరేదో చెప్పావు, సెకోడి పకోడి అని. చెక్కుడి పకోడి కాదు, చెగడ పూగొండే వనం. అంటే ఎర్ర పూల వనం. హా? ఎర్ర పూల వనమా? బాబాజీ, వనవాసం కాకుండా చూడవా?